బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి, దొండకాయ తింటే బుద్ధి మందగిస్తుంది అని ఈ 2 మాటలైతే నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఇందులో అయితే ఎంత నిజముందో నాకైతే తెలియదు కానీ మన పూర్వీకులు మన బాడీకి ఏదైతే మేలు చేసేది ఉంటుందో దాన్ని ఎక్కువ సార్లు తినడానికి ఈ విధంగా అలవాటు చేశారనేసి నేను అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో మాత్రం ఈ బెండకాయ ఫ్రైకి ఫ్యాన్స్ ఎక్కువనే ఉన్నారు. నేనైతే ఈ బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసినా కూడా బెండకాయల్ని ముందుగా కడిగి శుభ్రంగా తూడ్చేసి కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాను. తర్వాత కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి పోపు దినుసులు అన్ని వేసుకొని ఒక ఆనియన్, కరివేపాకు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా అందులో వేసుకుంటాను. బెండకాయలలో ఆ జిగురుతనం అంతా పోయేంత వరకు గరిటెని యూజ్ చేయకుండా ఈ విధంగా ఎగేసుకుంటూ బెండకాయలను అయితే ఫ్రై చేసుకుంటాను. బెండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం కూడా వేసుకొని మరొక 10 నిమిషాలు వేయించుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి అయితే ఈ కర్రీ సూపర్ గా ఉంటుంది. ఈ కర్రీ తిన్న తర్వాత మా పిల్లలు అయితే బెండకాయ, దొండకాయ మా అమ్మే మా గుండెకాయ అన్నారు.